అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇంతకుముందు మనం హ్యాక్సా గురించి తెలుసుకున్నాం. అంటే హ్యాక్సా ఎందుకు యూజ్ అవుతాయి, హ్యాక్సాలో ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి, హ్యాక్సాలో బ్లేడ్ అనేది దేంతో తయారవుతుంది, తర్వాత ఫ్రేమ్ అనేది దేంతో తయారవుతుంది, తర్వాత టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా అవి, సో ఏ ఆపరేషన్స్లో యూజ్ చేస్తాం, సో స్పెసిఫికేషన్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అదేవిధంగా ఈరోజు దేని గురించి తెలుసుకుందామంటే, సో ఆర్ఆర్బి ఫిట్టర్లో అంటే ఏఎల్పిలో భాగంగా ఈరోజు ఫైల్స్ గురించి తెలుసుకున్నాం. సో ఫైల్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో ఫైల్ అనేది దేంట్లో యూజ్ చేస్తామంటే, సో ఏదైతే మనం ఒక జాబ్ ఉంటుందో ఆ జాబ్ యొక్క ఆపరేషన్స్ మొత్తం చేసిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఆ ఫినిషింగ్ చేయడం కోసం ఫైల్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లో ఫైల్లో ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ఫైల్ చూడండి, ఫైల్ ఈ మల్టీ పాయింటెడ్ కటింగ్ టూల్ అంటే ఏం లేదండి. సో చూడండి, ఇక్కడ ఇది ఒక పాయింట్, 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 ఇది ఒక పాయింట్. అంటే ఇవి అన్ని ఫైల్స్లో ఉండే ఒక్కొక్క పాయింట్స్ అనమాట. ఇవి పాయింట్స్. సో ఇవన్నిటిని కలిపి మల్టీ పాయింటెడ్ అంటే అన్నీ కూడా కట్ చేస్తాయి. రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్ అంటే ఏం చేస్తాయి, రిమూవ్ ద ఎక్సెస్ మెటీరియల్. ఓకే, తర్వాత ఈ ఫైల్ అనేది దేంతో ఏ మెటీరియల్తో తయారైంది, సో హై కార్బన్ స్టీల్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైల్ అనేది దేంతో తయారైంది, హై కార్బన్ స్టీల్. తర్వాత ఈ ఫైల్ అనేది టీత్స్ అనేవి ఉంటాయి కదండి, ఈ పైన ఉన్నవన్నీ టీత్స్ అండి, ఈ పైన ఉన్నవన్నీ ఇవి టీత్స్ అనమాట. ఈ టీత్స్ అనేవి దేంతో టీత్స్ అనేవి హార్డనింగ్ అండ్ టెంపరింగ్ చేయబడతాయి అనమాట. ఆ రెండు ఆపరేషన్స్ అనమాట. అంటే ఎందుకంటే హార్డనింగ్ టెంపరింగ్ ఎందుకు చేస్తారంటే స్ట్రెంగ్త్ ఉంటుంది, టఫ్నెస్ ఉంటుంది, అలాంటివన్నీ కూడా దానికి ఒక హార్డ్నెస్ వస్తుంది. సో టెంపరింగ్ ఎందుకంటే టెంపరేచర్ బేర్ చేస్తుంది అనమాట. నువ్వు ఆపరేషన్ చేసినప్పుడు కొంత టెంపరేచర్ అనేది వస్తుంది, అప్పుడు అవి ఏవైతే ఉంటాయో ఆ టిప్స్ అనేవి అవి ఏమంటే మెల్ట్ అరిగిపోకుండా ఉండడానికి టెంపరింగ్ అనేది చేస్తాం. సో అదేవిధంగా కొన్ని ఆపరేషన్స్ ఉంటాయన్నమాట మనకి. సో ఎనలింగ్, నార్మలింగ్, హార్డనింగ్, టెంపరింగ్, ఇలా ఆపరేషన్స్ ఉంటాయి. సో మన యొక్క మెకానికల్ ప్రాపర్టీస్ని ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడానికి ఇవి వచ్చే క్లాసులో తెలుసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు ఫైల్ అనేది ఫైల్ అనేది దేంతోనండి, మేడ్ ఆఫ్ కార్బన్ స్టీల్. ఓకే, ఇది మల్టీ పాయింట్ టూల్, అది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఫైల్లో ఇది ఫెర్రల్ అండి, ఇది హ్యాండిల్ అండి. ఫెర్రల్ అంటే అన్నింటికీ ఫెర్రల్ ఉంటుంది, హ్యాండిల్కి మనం పిడిలాగా యూజ్ చేస్తాం కదండి, దాన్ని ఫెర్రల్ అంటారు. ఎందుకంటే ఫెర్రల్ యూజ్ చేస్తాం, ఆ హ్యాండిల్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం మనం యూజ్ చేస్తామండి. ఇక్కడ మనకి ఉండేది ఈ కర్వ్డ్ ఉంటుంది కదండి, ఇది షోల్డర్ అండి, షోల్డర్. ఈ పార్ట్ ఉంది కదండి, ఈ పార్ట్, ఇది అనేది ట్యాంగ్ అంటారు, దాన్ని ట్యాంగ్ అంటారు అనమాట. సో తర్వాత ఆ ట్యాంక్ కింద ఉంటుంది కదండి, అంటే మనకు పాయింట్ లేని భాగాన్ని హీల్ అంటారు, తర్వాత పక్కన ఉండే భాగాన్ని ఎడ్జ్ అంటారు, ఇది అనమాట సైడ్ అనమాట. చివరకు వచ్చేసరికి ఇది టిప్ అండి, చివరికి వచ్చేసరికి టిప్. ఓకే, సో మన ఈ ఫైల్ని ఒకసారి గమనించినట్లయితే, ఓ ఫైల్ లెంత్, ఈ లెంత్ అనేది ఇక్కడ నుండి మనం షోల్డర్ వరకు తీసుకుంటామండి లెంత్ని. ఈ లెంత్లో సో ఇది 3 భాగాలు ఉన్నట్లయితే 1/3 వచ్చేసి ట్యాపర్ ఉంటుందండి. సో ఇక్కడ వరకు, ఇక్కడ 1/3 వచ్చేసి, సో ఈ 1/3 అనేది ట్యాపర్ ఉంటుందండి. సో ఈ మిగతాది కూడా ప్యారలల్గా ఉంటుంది ఫైల్లో. ఓకే, తర్వాత వచ్చేసి సో ఫైల్ అనేది ఇక్కడ మనకి ట్యాంక్ అనేది ఒక ట్యాంగ్ అనేది ఈ చివరి ఉండేది ట్యాంగ్ అనేది చెప్పాం కదా. ఈ ట్యాంగ్ మీద ఉండే షోల్డర్ అనేది ఉంటుంది, ఈ షోల్డర్ పైన ఒక ఇలా ఉంటుందండి. దీంట్లో పిడి మనం పెడతాం, పిడి అంటే ఏంటి, హ్యాండిల్ అనమాట, హ్యాండిల్ మనం పెట్టేసుకుంటాం అనమాట. ఓకే, సో ఫెర్రల్ అనేది ఉంటుంది చెప్పాం కదా. అదేవిధంగా మనం ఫైల్ని ఎలా క్లాసిఫై చేస్తాం, దీని యొక్క సైజ్ చూస్తామండి. సో ఏం చేస్తాం, సైజ్ అనేది చూస్తాం, తర్వాత దీని యొక్క షేప్ చూస్తాం,
తర్వాత గ్రేడ్ చూస్తాం, తర్వాత వచ్చేసి కట్ చూస్తాం. ఫస్ట్ ఏం చూస్తాం, సైజుని బట్టి క్లాసిఫై చేస్తాం, షేప్ని బట్టి క్లాసిఫై చేస్తాం, గ్రేడ్ని బట్టి క్లాసిఫై చేస్తాం. ఫైల్ యొక్క కట్ అనేది నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. సైజ్ అంటే ఏంటి? సో సైజ్ అంటే ఏంటంటే, సో ఏదైతే మనకి ఇక్కడ షోల్డర్ ఉంది కదండి, ఈ షోల్డర్ నుండి ఏదైతే ఇక్కడ షోల్డర్ ఉందో ఈ షోల్డర్ నుండి మనకి ఇక్కడ టిప్ అనేది ఉంటుందండి. ఈ టిప్ వరకు ఈ మధ్యన ఉన్నదాన్ని లెంత్ ఆఫ్ ది ఫైల్ అంటాం. ఇదే సైజు. ఈ సైజుని బట్టి మనం చెప్తాం అనమాట, అది సైజు. ఇది ఎక్కడి నుండి 100 mm నుండి 450 mm వరకు ఉంటుందండి. 100 mm నుండి 450 mm వరకు ఉంటుంది ఒక్కొక్కటి. సో నీడిల్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. ఈ నీడిల్ ఫైల్ అనేది 100 mm to 150 mm. ఇది గుర్తుపెట్టుకోవాలండి. నీడిల్ ఫైల్ అనేది 100 to 150 mm ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అనమాట. సో ఇవి డిఫరెంట్ నీడిల్ ఫైల్స్ అనేవి కార్పెంటరీలో చిన్న చిన్న ఆపరేషన్స్ యూజ్ చేస్తారు. సో అవి ఒక బాక్స్లో ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ అనమాట. షేప్స్ అనేది నెక్స్ట్ వస్తుంది కదా క్లాసిఫికేషన్, అప్పుడు చెప్తాను. ఓకేనా, ఆ షేప్స్ ఏంటి చూద్దాం కార్పెంటరీలో, గోల్డ్ స్మిత్లో. సో జనరల్గా వచ్చి 200 to 450 ఉంటుంది అనమాట జనరల్ ఫైల్స్ వచ్చేసి. సో మనల్ని అడిగితే 250 to 300 లెంత్ అనేది ఉంటుంది. అయితే మన నీడిల్ అనేది 100 to 150 ఉంటుంది అని చెప్పాం. ఫైల్ అనేది ఎంత లెంత్ వరకు ఉండొచ్చు అని చెప్తే 100 to 450 వరకు ఉండొచ్చు అని చెప్పాం. ఓకే, సో అదేవిధంగా జనరల్ వర్క్స్లో యూజ్ చేస్తాం కదా, 200 to 450 ఉంటుందని చెప్పాం. మోస్ట్లీ వచ్చేసి 250 to 300 మధ్యన ఉంటుంది అనేసి మనం తెలుసుకోవాలి. తర్వాత షేప్ అండి, నెక్స్ట్ క్లాసిఫికేషన్. ఫస్ట్ అనేది లెంత్ అయిపోయింది, సైజ్ అయిపోయింది, తర్వాత షేప్. సో మన క్రాస్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది? క్రాస్ సెక్షన్ ఇది అండి. ఈ క్రాస్ సెక్షన్ బట్టి మనం షేప్ని అనేది డిసైడ్ చేస్తాం. అవి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ ఫైల్ అంటే దట్ ఈస్ ఫ్లాట్. సో టిప్ వచ్చేసి ఇలా ఫ్లాట్గా ఉంటుందండి, టిప్ వచ్చేసి ఎలా ఉంటుంది, అలా ఫ్లాట్గా ఉంటుంది. సో ఫ్లాట్ సర్ఫేసెస్ని మనం ఫైలింగ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దీని యొక్క క్రాస్ సెక్షన్ ఏంటి? రెక్టాంగిల్. ఇది ఇంపార్టెంట్ అండి. దీని క్రాస్ సెక్షన్ రెక్టాంగిల్. తర్వాత హ్యాండ్ ఫైల్ అని ఉంటుందండి. సో హ్యాండ్ ఫైల్లో వచ్చేసి ఎంటైర్ లెంత్ అనేది ప్యారలల్గా ఉంటుంది. సో ఈ హ్యాండ్ ఫైల్లో ఈ ఎంటైర్ లెంత్ అనేది ఇలా ప్యారలల్గా ఉంటుంది అనేసి చెప్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఉంటుంది కదండి, ఈ సైడ్ ఫైల్కి ఈ సైడ్లో మనకి ఎడ్జెస్లో ఫైలింగ్ అనేది ఉండదు. ఫైల్స్ అంటే టిప్స్ అనేవి ఉండవు అనమాట. సో షోల్డర్స్ అలాంటివి అనమాట. ఎందుకంటే మనం ఒక బాక్స్ లాంటిది ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ లాంటిది తీసుకున్నప్పుడు సో మనం ఆ ఫైల్ చేసినప్పుడు ఈ ఎడ్జ్లో మనకి ఫైలింగ్ అనేది అవ్వకూడదు. కాకపోతే ఇక్కడ అనేది ఈ ఎడ్జ్లో ఫైలింగ్ అనేది అవ్వాలి. అలాంటప్పుడు హ్యాండ్ ఫైల్ యూజ్ చేస్తే ఆ ఎడ్జ్లో ఎలా ఉండదు కదా, ఎడ్జ్లో పాయింట్స్ అనేవి ఉండవు కాబట్టి ఒక సైడ్ మాత్రం ఫైల్ చేస్తుంది. అందుకనేది మన హ్యాండ్ ఫైల్ని యూజ్ చేస్తాం. దీనిని మనం ఏమంటామంటే సేఫ్ ఎడ్జ్ ఫైల్. అంటే ఒక ఎడ్జ్ అనేది సేఫ్గా ఉంటుంది కాబట్టి సేఫ్ ఎడ్జ్ ఫైల్. సో ఇక్కడ బిట్ ఎలా కొడుతుందంటే హ్యాండ్ ఫైల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సేఫ్ ఎడ్జ్ ఫైల్. దట్స్ ఇట్. తర్వాత స్క్వేర్ ఫైల్ అండి. స్క్వేర్ ఫైల్ అంటే మనకి టిప్ అనేది ఎలా ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది. సో హోల్స్, షోల్డర్స్. సో ఇటు క్రాస్ సెక్షన్ ఎలా ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది. ఫైలింగ్ హోల్స్ అండ్ షోల్డర్స్. నెక్స్ట్ చూస్తే ట్రయాంగులర్ ఫైల్. ఇక్కడ మన పేరులోనే ఉంటుందండి ట్రయాంగులర్ ఫైల్ అంటే. సో క్రాస్ సెక్షన్ అనేది ఎలా ఉంటుంది, ట్రయాంగులర్గా ఉంటుంది. ఎలా ఉంటుంది, ట్రయాంగులర్గా ఉంటుంది. ఇది చూసుకోండి ఫైల్, ఇది ట్రయాంగులర్ ఫైల్. యూజ్ ఫర్ ట్రయాంగులర్ హోల్స్, యాంగులర్ సర్ఫేసెస్. చిన్న యాంగిల్స్, సర్ఫేసెస్ అంటే సార్ వి షేప్ ఉందనుకోండి, ఇలాంటివి చేయడానికి కూడా యూజ్ చేస్తుంది. తర్వాత రౌండ్ ఫైల్ అంటే ఇదిగోండి, ఇది రౌండ్ ఫైల్. ఇది క్రాస్ సెక్షన్లో సర్క్యులర్గా ఉంటుంది. ఫైలింగ్ సర్క్యులర్ సర్ఫేసెస్ అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్. అది తర్వాత ఆఫ్ రన్ ఫైల్ అని ఉంటుంది. ఇది ఆఫ్ రన్ ఫైల్. సో ఈ షేప్ వచ్చేసి ఎలా ఉంటుంది, సర్కిల్లో ఇలా ఆఫ్ ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. ఓకే, సో క్రాస్ సెక్షన్ వచ్చేసి ఆఫ్ సర్కిల్.
హాఫ్ సర్కిల్ ఉంటుంది అనమాట. ఇది ఫ్లాట్ సర్ఫేసెస్, సర్క్యులర్ సర్ఫేసెస్ చేయడం వస్తాయి. సో ఇక్కడ ఇవి షేప్ ఇప్పుడు ఇక్కడ కర్వ్డ్ ఇలా ఉన్నాయనుకోండి, పారాబోలా లాగా. సో ఇలాంటి వీటి దగ్గర ఆఫ్ రౌండ్ ఫైల్ని ఫైల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. తర్వాత నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఏంటిది నైఫ్ ఎడ్జ్ ఫైల్? ఇది చూడండి, ఇక్కడ నైఫ్ ఎడ్జ్ ఫైల్. ఇది నైఫ్ ఎడ్జ్ ఫైల్ ఎట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి టిప్ అనేది యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఇది, సో ఇది మనకి టిప్ వచ్చేసి 10 degrees యాంగిల్ ఉంటుంది అనమాట. సో 10 degree యాంగులర్ ఫైల్ అంటారు అనమాట. ఇట్ హ్యాస్ 10 degree యాంగులర్ ఫైల్. ఫైలింగ్ కార్నర్స్ అండ్ గ్రూవ్స్. కార్నర్స్, గ్రూవ్స్ ఇది ఇంపార్టెంట్ కాదు. నైఫ్ ఎడ్జ్ ఫైల్ ఏంటంటే ఇంపార్టెంట్, దాని యొక్క ఫైల్ అనేది ఎన్ని డిగ్రీ యాంగులర్ ఉంటుంది, 10 degree యాంగులర్ అనేది ఉంటుంది అనేది అక్కడ చూడాలన్నమాట. అవి డిఫరెంట్ టైప్స్. సో ఇది హ్యాండ్ ఫైల్, ఫ్లాట్ ఫైల్, ట్రయాంగులర్ ఫైల్, రౌండ్ ఫైల్, స్క్వేర్ ఫైల్, హాఫ్ రౌండ్ ఫైల్, ఇలా ఉంటాయి కదా ఇవి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లాట్ ఫైల్, హ్యాండ్ ఫైల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ సేఫ్ ఎడ్జ్ ఫైల్. అది ఇంపార్టెంట్ అనమాట. సేఫ్ ఎడ్జ్ ఫైల్ అనేది చూసుకోవాలి. తర్వాత మనకి థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చి గ్రేడ్. ఈ గ్రేడ్ చూద్దాం. గ్రేడ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నెంబర్ ఆఫ్ టీత్స్ అనేవి ఇలా ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ టీత్స్. సో ఇలా ఉంటాయి నెంబర్ ఆఫ్ టీత్స్. ఓకే. ఈ నెంబర్ ఆఫ్ టీత్స్ ఏవైతే ఉన్నాయో 1 inch వరకు తీసుకుంటాం. ఇలా 1 inch వరకు తీసుకొని దీని ఈ మధ్యన 1 inch మధ్యలో, 1 inch మధ్యలో ఎన్ని టీత్స్ అయితే ఉన్నాయో దానిని బట్టి మనం గ్రేడ్ అనేది క్లాసిఫై చేస్తాం. అర్థమైందా? దానిని బట్టి మనం గ్రేడ్ అనేది క్లాసిఫై చేస్తాం. ఓకే. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే రఫ్ ఫైల్. ఈ రఫ్ ఫైల్ ఇదిగోండి చూడండి. ఈ రఫ్ ఫైల్లో ఏముంటాయి, 20 నుండి 25 టీత్ పర్ ఇంచ్ ఉంటుంది. రఫ్ ఫైల్ అనగానే 20 నుండి 25 అంటే తక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. 20 నుండి 25 ఉంటాయి. సో సాఫ్ట్ మెటల్స్, ఫైలింగ్ సాఫ్ట్ మెటల్ టు రిమూవ్ హెవీ మెటీరియల్, అంటే ఎక్కువ మెటీరియల్ అనేది కట్ చేస్తుంది, బట్ సాఫ్ట్ మెటీరియల్ కట్ చేయడానికి రఫ్ ఫైల్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. తర్వాత బాస్టర్డ్ ఫైల్. దీంట్లో ఇది బాస్టర్డ్ ఫైల్. ఇవి 25 to 30 ఉంటాయి. యూజ్డ్ ఫర్, ఎందుకు యూజ్ అవుద్ది, హార్డ్ మెటల్ కట్ చేస్తుంది, హెవీ మెటీరియల్. ఓకే. తర్వాత సెకండ్ కట్ ఫైల్లో 35 to 40 టీత్ పర్ ఇంచ్ ఉంటాయి. సో ఏదైతే మనం బాస్టర్ ఫైల్ చేస్తామో కొంత రఫ్గా ఉంటుంది కదా. సో ఫైల్లో ఏదైతే రఫ్గా ఉంటుందో ఇలా ఉందనుకోండి ఒక స్పెసిఫై, దీని మీద ఫైల్ చేసిన తర్వాత, బాస్టర్ ఫైల్ చేసిన తర్వాత సెకండ్ కట్ ఫైల్ చేస్తాం. దాని మీద స్మూత్ వస్తుంది. ఓకే. ఎప్పుడైతే మనం బాస్టర్ ఫైల్ యూజ్ చేస్తామో తర్వాత దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత స్మూత్ ఫైల్ అంటారు అనమాట. 40 to 65 ఉంటాయి అన్నమాట. దీంట్లో 1 inchకి 40 to 65 టీత్ పర్ ఇంచ్ అనేవి ఉంటాయి అన్నమాట. సెకండ్ కట్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దాని తర్వాత మనం స్మూత్ కట్ అనేది యూజ్ చేస్తాం. డెడ్ స్మూత్ ఫైల్ అనమాట. దీంట్లో 80 to 100 ఉంటాయి. 80 to దీంట్లో ఎన్ని ఉంటాయి, 80 to 100 ఉంటాయి. ఓకే. వెరీ ఫైన్ గ్లేజ్డ్ ఎఫెక్ట్ రావడం కోసం డెడ్ స్మూత్ని యూజ్ చేస్తాం. ఒకసారి మనం గ్రేడ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ రఫ్ ఫైల్ అనేది ఉంటుంది. సో మనం గ్రేడ్ ఎలా స్పెసిఫై చేస్తాం, టీత్ పర్ ఇంచ్ ప్రకారం స్పెసిఫై చేస్తాం. దాంట్లో రఫ్ ఫైల్లో వచ్చేసి 20 to 25 ఉంటాయి టీత్స్ పర్ ఇంచ్. సాఫ్ట్ మెటీరియల్లో యూజ్ చేస్తాం. బాస్టర్ ఫైల్ అయితే హార్డ్ మెటీరియల్లో యూజ్ చేస్తాం. ఎక్కువ మెటీరియల్ తీస్తుంది, 25 to 30 ఉంటాయి. 25 to 30 ఉంటాయి టీత్ పర్ ఇంచు. తర్వాత సెకండ్ కట్ యూజ్ చేస్తాం. ఎప్పుడైతే బాస్టర్ ఫైల్ అయిపోద్దో సెకండ్ కట్ అనేది యూజ్ చేసి కొంత మెటీరియల్ తీస్తాం. తర్వాత స్మూత్ అనేది యూజ్ చేస్తాం. స్మూత్లో ఏముంటాయి, 35 to 40 to 65 ఉంటాయి టీత్ పర్ ఇంచ్ అనేది. తర్వాత డెడ్ స్మూత్, ఇది గ్లేజ్డ్ ఎఫెక్ట్ అనమాట. ఫైనల్ ఫినిష్ చేయడానికి ఈ ఫైల్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటా. తర్వాత మనం చూసుకుంటే కట్ అనమాట. నెక్స్ట్ స్పెసిఫిక్ క్లాసిఫికేషన్ అనమాట. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి, సైజ్, తర్వాత షేప్, తర్వాత వచ్చి గ్రేడ్, ఇప్పుడు కట్ అనమాట. సో ఈ కట్లో చూసినట్టయితే ఈ ఫేస్ మీద కట్ చేసిన దాన్ని బట్టి ఇలా, ఇది ఒకే సింగిల్ కట్ అంటాం అనమాట. ఏమంటాం, సింగిల్ కట్. సో ఈ కట్ యొక్క ఇక్కడ యొక్క యాంగిల్ ఎంత ఉంటుందంటే
60 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది? 60 degrees. ఎంత? 60 degrees. ఓకే, సో మనం 60 degrees అనేది సింగిల్ కట్లో చూస్తాం. ఇక్కడ అడుగుతాడు అదే. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? నాన్ ఫెర్రస్ మెటీరియల్స్. సో నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ని ఫైలింగ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది తర్వాత డబుల్ కట్ చూస్తే ఇలా ఉంటాయి. ఈ కింద ఉన్నదాన్ని ఏమంటారంటే, సో ఇది ఉంటుంది, ఈ కిందన ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది అనమాట. సో ఓవర్ కట్ ఒకటి ఉంటుంది, అప్ కట్ ఒకటి ఉంటుందండి. సో ఇది చూస్తే సో ఇలా ఉంటాయి ఫైలింగ్లో. సో పైన కింద సో 2 డబుల్ కట్లు ఇలా ఉంటాయి అన్నమాట. సో అక్రాస్గా ఒకదానికి ఒకటి ఉంటాయి అన్నమాట. సో ఈ అప్ కట్లు వచ్చేసరికి 70 degrees ఉంటుంది. ఇది ఎంత? 70 degrees ఉంటుంది. 70 degrees. సో ఈ డౌన్ వచ్చేసరికి ఓవర్ కట్ అంటారు దాన్ని, 51 అనమాట. 51 degrees అనమాట. 51 degrees ఉంటుంది. డబుల్ కట్ ఇట్ హ్యాస్ 2 కట్స్. చూడండి ఇక్కడ అక్రాస్ ఈచ్ అదర్. అప్ కట్ వచ్చి 70 degrees, అదర్ ఈజ్ ఓవర్ కట్ అంటారు దాన్ని, 51 degrees ఉంటుంది. 51 degrees. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఫైలింగ్ హార్డ్ మెటీరియల్స్. సాఫ్ట్ మెటీరియల్ వచ్చి సింగిల్ కట్ అనమాట. ఒక కట్ ఉంటే చాలా డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. డబుల్ కట్ అయితే పాయింట్లు అనేవి ఉంటాయి కదా, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇలా పాయింట్లు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం హార్డ్ మెటీరియల్ తీయడానికి యూజ్ చేస్తాం. తర్వాత కర్వ్డ్ కట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి, దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కర్వ్డ్ కట్ని ఏమంటారు? విక్సన్ ఫైల్ అంటారు. ఏమంటారు? కర్వ్డ్ కట్ ఆల్సో కాల్డ్ విక్సన్ ఫైల్. కర్వ్డ్ కట్ ఆల్సో విక్సన్ ఫైల్. ఇది కర్వ్డ్ కట్ అనమాట. ఏంటి? దీని మీద ఇలా కర్వ్డ్లా ఉంటాయి అనమాట. అది కర్వ్డ్ కట్. ఓకే, సో యూజ్డ్ ఫర్ నాన్ ఫెర్రస్ మెటీరియల్. నాన్ ఫెర్రస్ మెటీరియల్స్, ఈ కర్వ్డ్ కట్ నాన్ ఫెర్రస్ మెటీరియల్ అనమాట. సో నాన్ ఫెర్రస్ మెటీరియల్ తీయడానికి కోసం యూజ్ అవుతుంది అనమాట. తర్వాత మనం రాస్ప్ కట్ అండ్ ఫైల్ చూడొచ్చు అనమాట. సో ఇది హై కోర్స్ టీత్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అనమాట. డైరెక్ట్ టీత్స్ పాయింట్ అయి ఉంటాయి. యూజ్డ్ ఫర్ ఫైలింగ్ కార్పెంటరీ, వుడ్ వర్క్లో యూజ్ చేస్తాం మనం రాస్ప్ కట్. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ ఏమి వస్తాయంటే చూడండి ఒకసారి. కట్లో సింగిల్ కట్లో దాని యొక్క ఏదైతే మనకి ఫైలింగ్ ఉంటుందో యాంగిల్ అనేది ఎంత అని అడిగితే 60 degrees అని చెప్తాం. డబుల్ కట్లో ఓవర్ కట్ అనేది ఎన్ని డిగ్రీల యాంగిల్ ఉంటుంది అంటే 51 degrees. తర్వాత ఇది అప్ కట్ అనేది ఎన్ని డిగ్రీలు ఉంటాయి డబుల్ కట్ అంటే 70 degrees అని చెప్తాం. తర్వాత సింగిల్ కట్ అనేది ఏ మెటీరియల్ ఫైల్ చేయడానికి యూజ్ అవుతుందంటే నాన్ ఫెర్రస్ మెటీరియల్స్. తర్వాత డబుల్ కట్ అనేది హార్డ్ మెటీరియల్స్ చేయడానికి యూజ్ చేస్తాం. కర్వ్డ్ టూత్ కూడా నాన్ ఫెర్రస్. అయితే ఇక్కడ కర్వ్డ్ కట్ ఫైల్ అనేది ఇంకో నేమ్ అంటే విక్సన్ ఫైల్ అంటాం. తర్వాత రాస్ప్ కట్ అనేది ఉంటుంది. రాస్ప్ కట్ మీరు చూసారా, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అనమాట. ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి అనమాట. ఇవి వుడ్లో యూజ్ చేస్తాం. ఎక్కడ చేస్తాం? వుడ్ వర్క్లో యూజ్ చేస్తాం, కార్పెంటరీలో యూజ్ చేస్తాం. తర్వాత స్పైనల్ కట్ ఫైల్. సో ఇది లెదరు, రబ్బరు, ప్లాస్టిక్ మెటీరియల్. లెదరింగ్ కానీ, రబ్బర్ కానీ, ప్లాస్టిక్ మెటీరియల్ కానీ మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. తర్వాత దీంట్లో ఫైలింగ్ మనం చేసినప్పుడు ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఫైలింగ్ మనం చేస్తున్నప్పుడు ఏమంటే ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంది. అదేంటంటే పిన్నింగ్ ఎఫెక్ట్. సో ఇది చాలా ఈజీ చెప్తానండి. పిన్నింగ్ అప్పుడు ఫైలింగ్ చేస్తాం కదా, ఫైలింగ్ చేసినప్పుడు ఏదైతే స్పెసిమెన్ మనం చేస్తామో ఆ జాబ్ మీద ఆ జాబ్ అనేది ఇలా ఫైలింగ్లో ఇరికిపోతాయి అనమాట. మెటీరియల్ ఉంటుంది, రా మెటీరియల్ ఉంటుంది కదా, అదంతా ఇలా ఇరికిపోతుంది అనమాట. ఓకే, ఇలా ఇరికిపోవడం అలా మరి నెక్స్ట్ చేస్తూ ఉంటే మరి ఫైల్ అవ్వదు కదా, అంటే కట్ అవ్వదు కదా మెటీరియల్. దాన్నే మనం ఏమంటామంటే దాన్ని మనం పిన్నింగ్ ఎఫెక్ట్ అంటాం అనమాట. ఓకే, ఆ టీత్స్ మీద ఉంటుంది. కట్టింగ్ టిప్స్ ఆర్ క్లాగ్డ్ అంటే ఉండిపోవడం బిట్వీన్ టీత్ ఆఫ్ ద ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్. అయితే ఈ ఎఫెక్ట్ వస్తుంది అంటే అప్పుడు ఫైల్ యూజ్ చేయడం మానేస్తాం లేదు, అప్పుడు మనం ఫైల్ కార్డ్ అనేది కాపర్ స్ట్రిప్ కానీ యూజ్ చేస్తాం. ఇలా చేసి దాని మధ్యన ఉన్నదాన్ని క్లీన్ చేస్తాం అనమాట. క్లీన్ చేస్తాం. రిమూవ్ ద పిన్నింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ బిట్ ఎలా వస్తుంది అంటే పిన్నింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడానికి మనం
దేన్ని యూజ్ చేస్తామంటే ఫైల్ కోడ్ లేదా కాపర్ స్ట్రిప్ అనమాట. కాపర్ స్ట్రిప్ని యూజ్ చేస్తాం. ఇది వాళ్ళు ఓకేనా. నెక్స్ట్ సో కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్. కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్ అంటే ఏం లేదు, మనం ఫైలింగ్ చేస్తాం కదా, ఫైల్ జాబ్ పట్టుకుంటాం కదా. సో పట్టుకునేటప్పుడు చిన్నది ఇలా చూడండి, ఇలా కర్వ్డ్గా పట్టుకొని చేస్తాం. ఇలా కర్వ్డ్గా పట్టుకొని చేస్తాం. ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఏర్పడకుండా మనం ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. చూడండి, కాన్వెక్సిటీ అనేది ఫేస్ ఆఫ్ ద ఫైల్ మే రెడ్యూస్ ద ఫ్రిక్షన్ అనేది తగ్గించి ప్రెషర్ అనేది ఒకే లెవెల్లో ఇవ్వడం కోసం యూజ్ చేస్తాం. కాన్వెక్సిటీ అంటారు దాన్ని, కాన్వెక్సిటీ ఆఫ్ ఫైల్ అంటారు అనమాట. సో ఇక్కడ బిట్ అనేది ఎలా వస్తుందంటే, కాన్వెక్సిటీ అనేది దీని ఫైలింగ్లో ఎందుకు యూజ్ చేస్తాం, టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఫస్ట్ది. సో డిస్ట్రిబ్యూట్ ద ప్రెషర్ ఆన్ జాబ్ అనేది మనం చూసుకోండి. సో ఈ ఎంటైర్ సో ఇది చూస్తే ఫైలింగ్ చేస్తాం కదా, ఆ జాబ్ మొత్తం మనం ఫైల్ చేయాలన్నమాట. సో జాబ్ మొత్తం ఫైల్ చేయడం, సో 40 to 50 strokes per minute ఇలా ఫైల్ చేయడానికి 40 to 50 strokes per minute యూజ్ చేస్తే మనకు ఫైల్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనకి కటింగ్ స్ట్రోక్ ఎట్లా ఉంటుంది, కటింగ్ స్ట్రోక్ అనేది ఫార్వర్డ్ స్ట్రోక్ అనేది కటింగ్ స్ట్రోక్ అని చెప్పాలి. ఇన్ ఫైలింగ్లో ఫార్వర్డ్ స్ట్రోక్, హ్యాక్సాలో కూడా ఫార్వర్డ్ స్ట్రోక్. తర్వాత హ్యాక్సాలో ఇంకో పాయింట్ కూడా చెప్పాను, ఆ కటింగ్ పాయింట్స్ అనేవి ఎటువైపు ఉంటాయని సార్, టువర్డ్స్ ది వింగ్ నట్, హ్యాండిల్ వైపు ఉండవు, టువర్డ్స్ వింగ్ నట్ వైపు ఉంటాయి. ఓకేనా, ఇదండి ఫైల్స్ పూర్తిగా. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నట్లయితే ఏవైనా డ్రాబ్యాక్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్లో చెప్తే నేను చేంజ్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ.